గైస్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అఖండ 2 ట్రైలర్ అన్నమాట. అంటే అఖండ 2 తాండవం ట్రైలర్ ఇన్ తెలుగు. స్టారర్ వచ్చేసి నందమూరి బాలకృష్ణ అండ్ ఇక్కడేమో డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ ఏమో రామ్ అచ్చంట, గోమి అచ్చంట, ఇదేమో వస్తుంది గోపి అచ్చంట. ఓకే, బ్యానర్ ఏమో బ్యానర్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ అండ్ ప్రెజెన్స్ ఎం తేజస్విని నందమూరి, మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఎస్, డిఓపి సి రామ్ ప్రసాద్ అండ్ సంతోష్, ఆర్ట్ ఏమో ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, ప్రో వంశీశేఖర్, మార్కెటింగ్ ఫస్ట్ షో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ జీ స్టూడియోస్ అన్నమాట. ఓకే, మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే ఇక్కడ ట్రైలర్ అయితే ప్లే చేద్దాం. దాని ముందు ఇయర్ ఫోన్స్ అయితే పెట్టేసుకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి, లేకపోతే మజా రాదు నిజంగా. ఓకే, లెట్స్ ప్లే ద వీడియో ఫస్ట్. 1 2 3 గో. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే సంబరం. మహాకుంభమేళా 8 గంటలు తెగాలి, రక్తం చెందాలి. నేను చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. అహంకారి ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. How dare you disturb my God's order? ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. December 2025. ఓహో, ఆడియో ఆదిత్య మ్యూజిక్ అంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ సూపర్, నిజంగా సూపర్. ట్రైలర్ అయితే పిచ్చెక్కించేసింది. ఇక్కడ తమన్ మ్యూజిక్ వాయించేస్తే టప 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 టపమని, ఇంకా ఫైట్ సీన్స్ ఉన్నాయి రచ్చ రచ్చ. నిజంగా మీరు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అబ్బాబ్బాబ్బా ఏమున్నాయి సీన్స్ అబ్బా నిజంగా. అంటే మధ్య మధ్యలో ఏదో డైలాగ్స్ ఉండాలి లాస్ట్ లో, కానీ ఆ డైలాగ్ అంటే పూర్తిగా ఏం వినబడలేదు. నైట్ షూట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఆవలెన్లు వస్తున్నాయి అనమాట. సారీ, ఆ డైలాగ్ వినబడలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట కింద నుంచి. ఆ మ్యూజిక్ అయితే ఏంటంటే తర్వాత అంటే డైలాగ్స్ మాత్రం నిజంగా పూర్తిగా డైలాగ్స్ అయితే మనకి ఏమీ వినబడలేదు. అండ్ డైలాగ్స్ వినబడకపోయినా పర్లేదు, ఆ బీజిఎం అయితే దబ 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 వాయించేసినట్టు ఉన్నది. ఇంకా బాడీని అంతా కింద నుంచి పై దాకా కరెంట్ వచ్చేసినట్టు నిజంగా సూపర్ గా ఉన్నది. అండ్ స్టోరీ ఏదో తెలియదు, కానీ పాత క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. హీరోయిన్ అయితే కొంచెం కొత్తగా చూడడం, లాస్ట్ హీరోయిన్ చూసారు కదా, ఆ హీరోయిన్ కాకుండా ఒక కొత్తగా అయితే హీరోయిన్ చూడడం దొరికింది. ఏమో పోలీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో అయి ఉండొచ్చు. అండ్ పాత క్యారెక్టర్స్, ఆ పాత అఖండ క్యారెక్టర్ ప్లస్ తమ్ముడు ఉంటాడు, అన్నీ ఉంటాడో తెలీదు. ఆ క్యారెక్టర్ అయితే మనకు దీంట్లో చూడడానికి
చూడడానికి అయితే ఇక్కడ దొరుకుతున్నారు. ఇక 2 క్యారెక్టర్స్ అయితే మనం చూసాము. అండ్ లాస్ట్ టైం మీరు అయితే చూసారు కదా, విలన్ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో ఆ విలన్ కాదు, ఎందుకంటే చనిపోయారు. ఇప్పుడు కొత్తగా అయితే మనకి దీంట్లో ఆదిత్య కదా పేరు, ఐ థింక్ ఆ విలన్ అయితే మనకి చూడడానికి దొరికింది. దాంట్లో కొన్ని బ్లాక్ మ్యాజిక్ టైప్ లాంటివి కూడా అయితే మనకి చూడడానికి అయితే ఇక్కడ దొరికింది ట్రైలర్ లో. అండ్ ఫైట్ సీన్స్, నిజంగా ఆ ఫైట్ సీన్స్ అయితే అబ్బాబ్బా, మూవీలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ ఫైట్ సీన్స్ నిజంగా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ సీన్ ఎక్కడదో తెలియదు, కాశీదా లేకపోతే ఎక్కడదో, అది మాత్రం నాకు తెలియదు. ట్రైలర్ అయితే నాకు పెచ్చగా నచ్చేసింది. అండ్ నిజంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే కామెంట్ లో జై బాలయ్య అంతా స్పామ్ చేసి పడచండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్, అండ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వాచ్ చేస్తా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ 5th డిసెంబర్ రిలీజ్ నేనైతే పక్కగా చూస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.